హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఏంటండి మీరు రోజు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? అయితే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదే ముఖ్యమైన కారణం అయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? మనకి ఎప్పుడైనా కానీ బాడీలో హార్మోన్స్ అనేవి మంచిగా రిలీజ్ అవ్వాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారు, నైట్ అంతా పని చేసుకొని వచ్చి మార్నింగ్ టైం నిద్రపోతూ ఉంటారు. దానివల్ల కూడా మీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల ఏమవుతుంది, ఆడవాళ్ళు పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతాయి, ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు. మగవాళ్ళు ఏమవుతుందంటే అది స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ మీ జాబ్ కన్నా నైట్ షిఫ్ట్ అనుకోండి, ఇవాళ మీరు ఆఫీస్లో మాట్లాడుకొని వెంటనే దాని మీద మార్నింగ్ షిఫ్ట్కి మార్చుకోండి. ఎందుకంటే నైట్ టైం మనం నిద్రపోయేదే బ్రెయిన్కి మంచిగా రిలాక్సేషన్ ఇచ్చి దానివల్ల హార్మోన్స్ అనేవి మనకి మంచిగా నార్మల్ లెవెల్స్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. అలాగే మీరు ఎక్కువగా నిద్రపోయే ముందు మినిమం 2 hours ముందు నుంచి మీ సెల్ ఫోన్స్, మీ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ని అస్సలు చూడకండి. ఆ లైట్ వల్ల కూడా మనకి స్లీప్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుందన్నమాట మనకి. అలాగే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఇంకొక విషయం ఏమవుతుందంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇరెగ్యులర్గా అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు టైం టు టైం ఫుడ్ తినరు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక టైంలో ఒకసారి తెలియకుండా కూడా ఎక్సెస్ ఫుడ్ తింటూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళు ఒబేసిటీ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుందని మనకి స్టడీస్లో తెలుస్తుందన్నమాట. సో మీరు నైట్ షిఫ్టా, ఈరోజే ముందు మీ జాబ్ని చేంజ్ చేసుకొని మార్నింగ్ షిఫ్ట్కి మారండి. మీరు వెంటనే కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ.